విజయవాడలో హైందవ శంఖారావ సభ విజయవంతమైంది. దేవాలయాలను ప్రభుత్వ పెత్తనం నుంచి విముక్తం చేయాలని హిందువులంతా ఏకమై గర్జించారు. ఇంకెన్నాళ్లు ఈ పెత్తనమని గద్దించారు. కేసరపల్లిలో హైందవ శంఖారావానికి విహెచ్పి కార్యకర్తలతో పాటు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. దేవాలయాల పరిరక్షణే లక్ష్యంగా సాగిన ఈ సభలో అనేక మంది హిందూ నాయకులు, గాయకులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు హాజరై దిశానిర్దేశం చేశారు. సభలో ఒక్కొక్కరి స్పీచ్ను చూస్తే హిందుత్వం ఉరకలెత్తినట్లే కనిపించింది. దేవాలయాలను ప్రభుత్వం నుంచి విముక్తం చేయడానికి విహెచ్పి తలపెట్టిన ఈ సభలో డిక్లరేషన్ను కూడా ఆమోదించారు. సభలో ఎవరెవరు ఏం మాట్లాడారు, డిక్లరేషన్లో ఏముంది, విహెచ్పి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇప్పుడు చూద్దాం. హైందవ శంఖారావ సభలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ స్పీచ్ గురించే. ఏకంగా సినీ ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారాయన. సినీ పరిశ్రమలో హిందూ వ్యతిరేకతే ప్రధానంగా కనిపిస్తోందని చెప్పారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారన్నారు. హైందవ ధర్మంపై దాడే లక్ష్యంగా కొన్ని సినిమాలు నిర్మితమవుతున్నాయని చెప్పారు. కల్కి సినిమాపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని చెప్పారు. కర్ణుడిని సూర్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. వీటిని చూసి సినీ రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలని అన్నారు. అలాంటి సినిమాలను ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు మనమే తిరస్కరించాలన్నారు. ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం, వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించవచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ ఆ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్య అభ్యాసం జరిగింది. కాబట్టి సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామని విహెచ్పి నేత గోకరాజు గంగరాజు అన్నారు. హిందూ ధర్మానికి దేవాలయాలే మూలాధారాలని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఆలయాలు ఇప్పటికీ ప్రభుత్వం గుప్పిట్లో ఉండటం బాధాకరమని చెప్పారు. దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులరిజం పేరిట ఆలయాలను ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని విమర్శించారు. 1000 ఏళ్లుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురయ్యాయని, స్వాతంత్ర్యం వచ్చినా ఇందులో మార్పు రాలేదని అన్నారు. శ్రీమన్నారాయణ వేదికలంకరించిన స్వామీజీలందరికీ పాదాభివందనలు చేస్తూ
హిందూ ధర్మానికి మూల స్తంభాలుగా దేవాలయాలు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపునకు అందుకుని లక్షలాదిగా విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం. దేశం స్వతంత్రం పొంది 77 సంవత్సరాలైనా హిందూ దేవాలయాలకు స్వతంత్రత ఇవ్వమని ఉద్యమించడం రావడం కోసం ఎంతో బాధకరం. దేవాలయాల హిందూ సమాజానికి మూల స్తంభాలు, మన సంప్రదాయాలు, శ్రద్ధా కేంద్రాలు. దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, పోరాటాలు చేశారు. 1000 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురి అవుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశంలో దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి, రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా హైందవ శంఖారావ సభలో కీలక ప్రసంగం చేశారు. దేవాలయాలు హిందువుల అస్తిత్వమని చెప్పారు. అందుకే దాన్ని చెడగొట్టడం కోసమే ముష్కరులు ఆలయాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. మనం పట్టించుకోకపోతే మన అస్తిత్వానికే ప్రమాదకరమని హెచ్చరించారు. మన రాష్ట్రంలో ఈసారి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టుగా అనిపిస్తున్నది. ఈ జనసందోహాన్ని చూస్తే, ఈ రెపరెపలాడుతున్న జెండాలను చూస్తే మనందరం అప్పుడే వైభవాల్ని ప్రారంభించుకున్నాం, ఉత్సవాల్ని ప్రారంభించుకున్నాం. 1987లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి దేవాలయాలని ఒక మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వాటిని ఇంకా ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో కాబోలు ఆ రోజుల్లో చేశారు. ఆ తీసుకొచ్చిన మార్పుల గురించి శ్రీ ఎంవి సౌందరరాజన్ గారు చట్టం కోరల్లో దేవాలయాలు అనే ఒక గ్రంథం రచించారు. దాంట్లో 2-3 పంక్తులు ఉటంకిస్తారు. 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మాదాయ చట్టం అనే ఒక విష సర్పాన్ని సృష్టించి ఈ దేవాలయ వ్యవస్థ మీదకి వదిలింది. అది కొండ చిలువుగా ఈ వ్యవస్థని అడ్డదిడ్డంగా చుట్టేసి ధర్మకర్తల, అర్చకుల పరంపరని ఎముకలు విరిగేలా నలిమేస్తూ బుసలు కొడుతోంది అని ఆయన వర్ణించారు ఈ చట్టాన్ని. ఈ చట్ట సవరణ చేయడానికి ఆధారంగా ఆ రోజుల్లో ప్రభుత్వం చల్లా కొండయ్య గారు అనే ఒక ముఖ్యమైన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన్ని వారు తీసుకొచ్చి నియామకం చేశారు. వారు చేసిన సిఫార్లకు ఆధారంగా మనం ఇవాళ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్న ఈ చట్టాన్ని మనం ఆ రోజుల్లో ప్రవేశపెట్టి దాన్ని ఆచరిస్తున్నాం. చివరగా చినజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితర ఆధ్యాత్మికవేత్తలు కీలక ప్రసంగాలు చేశారు. హైందవ శంఖారావం సభలో విహెచ్పి కీలక డిక్లరేషన్ ను ప్రకటించింది. చినజీయర్ స్వామి హైందవ శంఖారావం డిక్లరేషన్ ను అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సెంటర్స్ గా మనం తయారు చేసుకోగలగాలి. అది చిన్న ఆలయం కావచ్చు, పెద్ద ఆలయం కావచ్చు. వాటి కోసం మనం కృషి చేద్దామా? అందరం సిద్ధమేనా? అందరూ రెడీ? మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి, స్థిరమవ్వాలి. మన పెద్దలందరూ మనకెప్పుడు రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. बोल सीतारामचंद्र महाराज की, पवन सुत हनुमान की, समस्त भक्त वृंद की
జై శ్రీరామ్. ఈ డిక్లరేషన్ లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలని విహెచ్పి డిమాండ్ చేసింది. హిందూ దేవాలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులు అరికట్టాలని తెలిపింది. చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. వినాయక చవితి, దసరా వంటి ముఖ్య పండుగల సమయంలో ఆంక్షలు విధించడం తగదని హెచ్చరించింది. దేవాలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలే కానీ అధికార జులుంతో కాదని తెలిపింది. హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్ట్ బోర్డుల్లో సభ్యులుగా నియమించాలని కోరింది. ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు స్థానం కల్పించాలని అభ్యర్థించింది. హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరింది. ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా ఆలయాలకు అప్పగించాలని అభ్యర్థించింది. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించవద్దని కోరింది. దేవస్థానాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదన్న డిమాండ్లతో ఈ డిక్లరేషన్ ను తయారు చేసింది. హైందవ శంఖారావ సభ ద్వారా దేవాలయాల పరిరక్షణకు విహెచ్పి నడుం బిగించింది. ఈ సభ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా దేవాలయాల రక్షణ కోసం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇదంతా సక్సెస్ అయితే దేవాలయాలు ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి అయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. ఇది త్వరలోనే జరగాలని అందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.